Hello guys, this is Vani from Moon Divine Tarot. All of you, good morning guys. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ మార్నింగ్. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చూద్దాము. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ లైఫ్లో ఈరోజు వాళ్ళకి ఎలా గడవబోతా ఉంది, ప్లీజ్ గైడ్ మీ. 8 of Swords, 2 of Pentacles, 10 of Pentacles, King of Pentacles. వాట్ మ్యాన్, వాట్? పెంటికల్ ఎనర్జీస్ బాగా ఎక్కువ వస్తున్నాయి ఈరోజు. కొంచెం కాదు, ఆల్మోస్ట్ మనీ విషయంలో బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు. ఆలోచనలో స్టక్ అయిపోయి ఉంటారనమాట. మీరు ఏమైతే ఆలోచించుకుంటుంటారో మీ విష్ ఫుల్ఫిల్మెంట్, డబ్బు బాగా సంపాదించాలి, హ్యాపీ లైఫ్లు లీడ్ చేయాలి, ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి. మేబీ ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే మీకు ఏమైనా సంబంధాలు వస్తుంటే వెల్ ఎస్టాబ్లిష్డ్, వెల్ సెటిల్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి, అలాంటి సంబంధాలు మీకు రావాలి అనేది ఒక ఆలోచన కనపడుతూ ఉంది. అండ్ ఈరోజు ఫైనాన్సెస్కి సంబంధించి జగ్లింగ్ చేస్తూ ఉంటారనమాట. వెయిట్ చేయండి, క్లారిఫై చేస్తాను. అగైన్ అండ్ అగైన్ జడ్జ్మెంట్ కార్డ్ వస్తూ ఉంది, చూస్తాం ఏంటి. సమ్ ప్రాపర్టీ ఇష్యూస్ కూడా నాకు కనపడుతున్నాయి. ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూస్లో ఏం డెసిషన్ తీసుకోవాలో కూడా అర్థం కాని సిచ్యువేషను, కోర్టుకు సంబంధించిన ఇష్యూస్ నాకు ఇవి కనపడుతూ ఉన్నాయి. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందా, ఏం తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. మీ ఆలోచనలోనే స్టక్ అయిపోయి ఉన్నారు. మేబీ మీకు ఏదైనా ప్రాపర్టీ ఇష్యూస్, గొడవలు జరుగుతూ ఉంటే ఆ షేరింగ్ మీకు నచ్చదనమాట. మీరు ఒక ఫిగర్ అనుకొని ఉంటారు, అవి దాంట్లోనే స్టక్ అయిపోయి ఉంటారు. వాళ్ళు ఆఫర్ చేసేది వేరు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది వేరు. దాంట్లోనే తీసుకోవాలా వద్దా, బ్యాలెన్స్ చేసుకోవాలా వద్దా, జగ్లింగ్ చేస్తూ ఉంటారు అనమాట. బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు. ఫ్యామిలీ ఇష్యూస్, ఆస్తుల విషయాలు ఏదో కనపడతా ఉన్నాయి. కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆలోచన విధానం కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. నేను క్లారిఫై కూడా చేస్తాను. సరే, ఇక్కడ నా క్లారిఫైయర్స్ అవసరం కాబట్టి నేను చూస్తాను. వై ఈస్ దిస్ 9 of Cups హియర్? వై ఈస్ దిస్ 8 of Swords? 2 of Pentacles. వై ఈస్ ప్లానింగ్, రైట్? వై ఈస్ దిస్ 10 of Pentacles? ఇక్కడ ఏం కనపడుతుందంటే, మీరు ఎమోషనల్, మీ విష్ ఏదైతే ఉందో, మీ కోరిక ఫైనాన్షియల్, ఎస్పెషల్లీ ఈ రీడింగ్ ఫైనాన్షియల్ విషయాల్లోనే వస్తుంది. మ్యారిటల్, అత్తగారి తరపున, అమ్మగారి తరపున, లేకపోతే సొసైటీకి సంబంధించిన విషయాల్లో, లేకపోతే ఏదైనా కానీ మనీ ఇష్యూస్ తప్ప ఇక్కడ రిలేషన్ విషయాలు ఏం లేదు ఈరోజు. మనీ విషయంలో అది ఏంటని మీరు చెప్పండి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటైతే మీకు అందుతుంది ఒకటి. మీ ప్లానింగ్స్ అయితే చేస్తున్నారు, ఎవరినో గైడెన్స్ అడుగుతున్నారు, మీకంటే చిన్నోళ్ళనో పెద్దోళ్ళనో గైడెన్స్ అడుగుతున్నారు. మీరు ఏ ఆలోచనలు అయితే ఉన్నారో ఆ ఆలోచనలో ఏ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారో క్లారిటీ లేదు. ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు. ఫ్యూచర్లో ఏదో స్టెప్ తీసుకోవడానికి ఇప్పుడు భయపడుతున్నారు. వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. అది వస్తే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నంతగా అది రావట్లేదు. అమౌంట్, ఆస్తులే కానీ ఏదైనా కానీ, లేదా ఏదైనా ల్యాండ్ సేల్ అవ్వితే మీకు మనీ వస్తాయి. ఆ మనీ వస్తే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు. బట్
మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అక్కడి నుంచి అంత రావట్లేదు. ఆహ్, ఇదొక ప్రాబ్లమ్ అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. మీరు అది ఇది అమ్మితేనే నాకు అమౌంట్ ఒస్తేనే నేను ఈ ప్రాబ్లమ్, ఈ అప్పులు లేకపోతే ప్రాబ్లమో, ఫ్యామిలీ ఇష్యూసో నేను క్లియర్ చేసుకోగలుగుతాను. బట్ అది మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంతగా రావట్లేదు. ఇంకోటేంటంటే ఇక్కడ మీ హస్బెండ్ విషయంలోనో లేతే మీ అదరు ఎవరి విషయంలోనో మీరెవరికైతే మనీ ఇచ్చున్నారో ఆహ్, లేదా అక్కడి నుంచి మనీ తీసుకొనున్నారో వాట్ ఎవర్ ఇట్ మే బీ వాళ్ళ వల్ల గూడా మీకు ప్రాబ్లమ్ ఒత్తిడి పెరుగుతుంది. ఆహ్, వాళ్ళు హ్మ్. మీ ఫ్యామిలీ పర్సన్ ఎవరో దగ్గర నుంచి వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ బాగా ఉన్న వ్యక్తులే. కానీ మీకివ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఇష్టపడట్లేదు. మీకు వాళ్ళ నుంచి మీకు రావాల్సింది వస్తేనే మీరు మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోగలుగుతారు. ఇక్కడ మీరు బ్యాలెన్స్ చేసుకోవట్ల. వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అదొస్తే బావుండు. మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. ఐసోలేషన్‌లో ఒంటరితనంగా ఉన్నారు. ఏం చేయాలి నేను? బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నా. ఇక్కడేమో ప్రెషర్ ఎక్కువైపోతుంది. నాకు రావాల్సిందేమో రావట్లేదు. నేనేం చేయాలి అనే ఒక సిట్యుయేషన్‌లో ఈ యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటది? నేను పోయి ఇట్లా అడిగితే ఎలా ఉంటది? ఆహ్, అని పాజిటివ్స్, నెగెటివ్స్ అనలైజ్ చేసుకుంటున్నారు. మీలో మీరే ఆలోచించుకుంటున్నారు అనేది కనపడతా ఉంది. ఈరోజు మీ ఎనర్జీస్ ఇట్లానే కనపడుతున్నాయి. వాళ్ళెవరు అనేది నాకు మెసేజ్ చేయండి. ఈ గైడెన్స్ ఏంటి ఏంజెల్స్ వీళ్ళకి ఈరోజు? యెస్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఫైనాన్షియల్ విషయాల్లోనే ప్రాబ్లమ్. డైనమా స్ట్రక్ అయిపోయినారు. యాక్షన్ తీసుకోవాలా? వద్దా? వీళ్ళని పోయి అడగాలా? వద్దా? అడగకపోతేనా ఇక్కడ నా ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వవు. అడిగితేనే వాళ్ళు ఇస్తారో ఇవ్వరో తెలీదు. ఒకవేళ ఇచ్చినా నేను అడిగినంత ఇస్తారో లేదో తెలీదు. నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత ఇస్తారో లేదో తెలీదు. వాళ్ళు ఇస్తేనే నేను నా ఫ్యామిలీని సఫిషియెంట్‌గా ఇచ్చేసుకోగలను. నా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోగలను. ఇలాంటి సిట్యుయేషన్స్ కనపడుతున్నాయి. సమ్ ప్లానింగ్స్ ఏదో జరుగుతున్నాయి. బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఆస్క్ ఫర్ ఫ్రమ్ మీరు అదే చేస్తున్నారు. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు అదే చేస్తున్నారు. ఎవరినో గైడెన్స్ అడుగుతున్నారు, ప్లానింగ్స్ చేస్తున్నారు. ట్రస్ట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పున్నానో ఫస్ట్ కార్డే వచ్చింది ఎస్ కరెక్ట్ అని. అది ట్రస్ట్ చేయండి. ఏం చెప్తున్నానో గైడెన్స్ ఇంకా ఏంటి ఏంజల్స్ 2 కార్డ్స్ ఎక్కువ తీసుకుంటాను ఈరోజు. నాట్ ద రైట్ టైం. మీరు ఏదైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు రైట్ టైం కాదంట. ఆగండి. మీకు ఎంత సిచ్యువేషన్ ఎలా ఉన్నా సైన్స్ ఏదో వస్తాయంట, సంకేతాలు ఏదో వస్తాయి. ఆ సంకేతాలను బట్టి మీరు ఫాలో అవ్వండి. డోంట్ స్టాప్. మీ ప్రయత్నాలు అదర్ ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో అవి ఆపొద్దు. అవి చేస్తూనే ఉండండి. మేజర్‌గా ఏమైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో దేనికోసమైతే ఆగుతున్నారో అది మాత్రం ఆగండి. హెల్త్ విషయం కేర్‌ఫుల్‌గా చూసుకోండి. నియర్ ఫ్యూచర్‌లో హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వబోతా ఉంది. బాగుంటుంది. నో ప్రాబ్లమ్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బై.